తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ముందుకొచ్చింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలలో అత్యంత ప్రధానమైనది 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను అందించడం. ఈ పథకం అమలుపై ఇప్పటికే ప్రజల నుండి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎప్పటి నుండి అమలవుతుందని, దీనికోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏమేమి అవసరమవుతాయనే డౌట్స్ జనాల్లో వస్తున్నాయి. ఇదే సమయంలో సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనిపై ఒక సమీక్షను నిర్వహించారు. మొత్తానికి గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకు వచ్చే అంశంపై ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. ఇందుకోసం 100 రోజుల గడువు పడుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 56,000 కోట్ల నష్టంలో ఉందని ఆయన తెలియజేశారు. ఈ స్థితికి కారణం గత ప్రభుత్వమే అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలలో ఒక మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నారు. రెండో పథకం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం. ఈ పథకం కోసం ఎంతో మంది సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.